ధనవంతులు సంపన్నుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్త ఖర్చులతో కూడుకుని ఉంటుంది. అయితే ఎంత సంపాదించినా లేదా ఎంత సంపాదన ఉన్నా సరే ఇప్పటికీ కొందరు సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మన దేశంలో అత్యంత ధనవంతుల మహిళా పేర్లు చూస్తే అందులో సుధామూర్తి అనే పేరు తప్పక ఉంటుంది. సుధామూర్తి సింపుల్ సిటీకి, సామాజిక సేవలకు ఫేమస్. కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆమె సాధారణంగానే ఉంటారు. ఆమె వయస్సు 74. సుధామూర్తి దంపతులు ఇద్దరు కూడా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అవును, మీరు సుధామూర్తిని చూసి ఆమె ఒక ప్రముఖ బిలియనియర్ వ్యాపారవేత్త భార్య అని, ఆమె అల్లుడు ఒక దేశ ప్రధానమంత్రి అని ఎవ్వరూ చెప్పలేరు. అంతేకాదు ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఇప్పటికీ ఆకర్షణీయమైన రంగుల ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. సుధామూర్తి ఆస్తులు 36,690 కోట్లు. కానీ ఆమె సింపుల్ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుధామూర్తి గత 30 సంవత్సరాల్లో సొంత డబ్బులతో ఒక్క చీర కూడా కొనలేకపోవడం. 775 కోట్ల నికర విలువకు అధినేతైన సుధామూర్తి ఏ పెద్ద ఈవెంట్లోనైనా సాధారణ చీరలోనే కనిపిస్తారు. ఆ ఒక్క నిర్ణయంతో ఒక్క చీర కూడా కొనలేదు. కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ సుధామూర్తి 3 దశాబ్దాలుగా ఒక కొత్త చీర కూడా కొనలేదు. ఇది మీకు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు, అయితే దీని వెనుక ఒక ఆధ్యాత్మిక నమ్మకం ఉందని సుధామూర్తి వాదిస్తున్నారు. నిజానికి ఆమె కాశీ వెళ్ళినప్పుడు ఆమె తనకు ఇష్టమైన దాన్ని వదిలి వెళ్లాలని అనుకుంది. ఆమెకు చీరలంటే చాలా ఇష్టం. అప్పటి నుండి ఆమె కొత్త చీరలు కొనలేదని సమాచారం. కాశీ వెళ్ళినప్పుడు సుధామూర్తి తనకు ఇష్టమైన వస్తువులను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని జీవితంలో ధైర్యం, వినయానికి చిహ్నంగా తీసుకున్నారు. సుధామూర్తి తన జీవితంలో సింప్లిసిటీ, ఆధ్యాత్మిక సూత్రాలకు విలువిస్తారు. ప్రపంచంలో మనకి దూరమైన వస్తువులు, సంపద నిజమైన ఆనందాన్ని తీసుకురాలేవు అని ఒక సందర్భంలో ఆమె అన్నారు. ఎన్ఆర్ నారాయణమూర్తి సాఫ్ట్వేర్ సేవా సంస్థ ఇన్ఫోసిస్ కు మరో సహ వ్యవస్థాపకుడు. ఎన్ఆర్ నారాయణమూర్తి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్టులో 69వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం సంపద 5.2 బిలియన్లు. 1981 నుండి 2002 వరకు అంటే 21 ఏళ్లు ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్నారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు కుమార్తె అక్షత బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునక్ ను వివాహం చేసుకున్నారామె. మహాకుంభమేళలో సుధామూర్తి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళకు కోట్లాది మంది భక్తులు, సాధువులు, నాగసాధువులు, విదేశీ భక్తులు, అలా దేశ విదేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. అలాగే రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి కూడా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ ను సందర్శించారు. సుధామూర్తి హవేరి జిల్లాలోని షింగ్వాలో జన్మించారు. మైసూర్ విశ్వవిద్యాలయం 105వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమంలో సుధామూర్తి సేవలకు గుర్తింపుగా ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. జీవితంలో చాలా సింపుల్ లైఫ్ ని గడపడం కొంతమందిని చూసి ఎలా నేర్చుకోవచ్చో చెప్పడానికి ఆమె ఒక మంచి ఉదాహరణ. సుధామూర్తి 2023లో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో సత్కరించారు. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తరువాత సుధామూర్తి హుబుల్లాలోని బీవీబీ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ టెల్కాలో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ ఆమె. తరువాత ఆమె నారాయణమూర్తిని వివాహం చేసుకున్నాక మరికొంతమందితో కలిసి ఇన్ఫోసిస్ ను ప్రారంభించారు. తాజాగా రాజ్యసభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నీరు కావాల్సి వస్తే అది కూడా ఆమెనే స్వయంగా అందించారు. సుధామూర్తి ఎన్నో ట్రావెల్ లాగ్స్ ఇంకా నాన్ ఫిక్షన్ పుస్తకాలు ప్రచురించారు. ఆమె పుస్తకాలు చాలా భాషల్లో కూడా అనువదించారు. ఇంకా ఆమె చాలా కన్నడ అండ్ ఇంగ్లీష్ వార్తా పత్రికల్లో కాలమిస్ట్ కూడా. సుధామూర్తి గారు సుధమ్మ అనే పిల్లల కోసం యానిమేటెడ్ సిరీస్ కూడా నిర్వహించారు. సుమారు $250 మూలధనంతో కలగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు దాదాపు 80 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సేవా సంస్థగా అవతరించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తి గారిని రాజ్యసభకు నామినేట్ చేయడం నాకు గొప్ప విషయం. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా వివిధ రంగాలకు సుధామూర్తి అందించిన సేవలు అపారమైనవి, ఇంకా స్ఫూర్తిదాయకమైనవి. రాజ్యసభలో ఆమె ఉనికి నారీ శక్తికి శక్తివంతమైన నిదర్శనం. సుధామూర్తి సేవలు ఇంకా ఆమె కృషి మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళా బలం అండ్ సామర్థ్యాన్ని వివరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో షేర్ చేశారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి మాట్లాడుతూ, మేము కర్ణాటక నుంచి వచ్చాము. దేవుని ఆశీస్సులతో ఈ రోజు మహాకుంభమేళలో పాల్గొనే అవకాశం మాకు లభించింది.
మా పూర్వీకులకు ఇక్కడికి రావాలని కోరిక ఉండేది, కానీ అలా జరగలేదు. కాబట్టి నేను 3 రోజులు ఇక్కడే ఉండి త్రివేణి సంగమంలో స్నానం చేసి వారి పేరు మీద తర్పణం సమర్పిస్తాను అని ఆమె అన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, అతని కుటుంబ సభ్యుల సంపదలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ఫోసిస్ షేర్ల ధరలో తగ్గుదల కారణంగా నారాయణమూర్తి, అతని కుటుంబం 6,875 కోట్ల సంపదను కోల్పోయింది. సమాచారం ప్రకారం మార్చి 12న ఇన్ఫోసిస్ షేర్ ధరలు 71.55 అంటే 4.31% తగ్గి 1590.5 దగ్గర ముగిశాయి.